ఇందులో చేయొచ్చుగా. మన ఎదురులో తీసుకొని లోన పోవాలా, తీసుకొని లోన పోవాలా. కలిగిద్దడు వీడియో చెప్తాను. గొడుగులు ఒక్కడే ఉంటుంది. కొంచెం మధ్యలో జనాన్ని ఇవ్వండి. అంజమ్మ గారు లైన్లో పోండి. ఎవరు మరియమ్మ గారు కొంచెం గొడుగు మనుషులు, మళ్ళీ గొడుగు కొంతమంది విశ్వాసులు అలా ఉంటే బాగుంటుంది. ఇలా రండి కొంతమంది కొంచెం మళ్ళీ శనకరా అట్లా ఉంటే చూడడానికి బాగుంటుంది. మీ ఇద్దరు అమ్మ లైన్లో రండి. మీరు కూడా గొడుగులే ఉండాలా ఫాదర్ గారు అనుకుంటారు, అంతవరకు అనుకుంటారు. చేశారా విజయ్ అది పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచమంతా కూడా పునీత బాలుగారి మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుతున్నారు. మరి మన యొక్క రఘునాథపాల విచారణలో నూతన విచారణ ఏర్పడినప్పటి నుండి కూడా మనము ఎంతో భక్తితో విశ్వాసంతో పునీత బాలుగారి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేక మేలు అనేక స్వస్థతలు పొందుతూనే ఉన్నాం. మరి రోజు మనము ప్రపంచంతో ఏకమై పునీత బాలుగారి గారి యొక్క ప్రార్థన సహాయం ఇంకా ఎక్కువగా మన యొక్క రఘునాథ విచారణ క్రైస్తవులందరూ దయచేయాలని మరి ఈరోజు ప్రత్యేక విధంగా పునీత బాలుగారి గారిని ప్రార్థిస్తూ మన యొక్క జీవితంలో మన తోడుగా నడిపించాలని, ఆ ప్రభు యొక్క దీవెనలు ప్రతి ఒక్కరు దయచేయాలని, ఆ మరియ మాత దీవెనలు స్వస్థమాత యొక్క దీవెనలు మనందరికీ దయచేయాలని ప్రత్యేక విధంగా ఈరోజు ప్రార్థించుకుందాము. మరి పరిశుద్ధమైనటువంటి పూజలో పాల్గొనే ముందు మనందరం కూడా పునీత బాలుగారి గారి యొక్క స్వరూపంతో ప్రదక్షిణగా వెళ్తుండగా ఆ ప్రభు యొక్క దీవెన మనందరూ కూడా దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజించును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరును గాక. దేవర ప్రసాదం చేత మరియు మా వందనములు ఉన్నారు. శ్రేలాసన వారు మీరే మీ గర్భాలను చేసుకోవాల్సిన వారిని పరిశుద్ధ మరియు సర్వేశ్వరుని యొక్క ఆత్మయందు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పునీత బాలుగారి గారా మా కొరకు వేడుకొనండి. దేవుని సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. ముందుగా దీవాలను ప్రవేశించవలసిందిగా కోరుతున్నాము. ఈ పట్టణంలో పట్టుకోండి, లైన్లో రండి.
అద్భుతమా జయ 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 దయచేసి కొడుకులు బంధించి మీ స్థలానికి కూర్చోండి. వపస్సులు వెనకండి. దీక్షిత వపస్సులు వెనకండి. నిలబడి దేవాలయంలో పూజలను స్వాగతం ఈ దేవుని పూజలో భక్తితో పాల్పంచుకున్నాం. పాట 35 స్వాగతము